హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ POV. అయోధ్య రామ మందిరం కోసం 500 ఏళ్ళు పోరాటం చేశారు కదా. వందల మంది ప్రాణత్యాగం చేసి గుడిని కట్టుకుంటే 2 ఏళ్ళు నిండక ముందే కుంభకోణం. మోదీ గవర్నమెంట్ తన పాలనకి ఐకాన్గా చెప్పుకునే అయోధ్య గుడిలోనే ఇప్పుడు విరాళాలు మాయమయ్యాయి. ఇది నేను చెప్తున్న మాట కాదు, ప్రపంచమంతా కోడై కూస్తూ ఉన్నమాట. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే ఈ గుడిలోనే గోల్మాల్ జరగటం ఏంటి? ఆలయాలని సనాతన ధర్మాన్ని కాపాడటానికే పుట్టాడు అన్న రేంజ్లో బీజేపీ బిళ్ళపిచ్చే యోగి పాలనలోనే నిధులు ఇప్పుడు మిస్ అవ్వటం మామూలు విషయం కాదు. మాజీ సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ రాముడికి భక్తులు విరాళంగా ఇచ్చిన డబ్బులు, నగలు, విలువైన కానుకలు కలిపి 200 కోట్ల దాకా మాయమైపోయాయి అంటున్నారు. ఈ కేసు బయటకు వస్తే ప్రభుత్వాలే కుప్పకూలిపోతాయని చెప్తున్నారు. యోగి గవర్నమెంట్ దీని మీద విచారణకి సిట్ ఏర్పాటు చేసింది. ఇప్పుడు 200 మందిని అనుమానితులుగా సిట్ ఇప్పుడు ఇందులో చేర్చింది. 25 మంది మీద చర్యలు తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. అసలు ఇంత పెద్ద గోల్మాల్ ఎలా జరిగింది? ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్ట్ మెంబర్ అనిల్ మిశ్రా కలిసి ఏం చేశారు అనేది ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన మెయిన్ పాయింట్. వీళ్లతో పాటు సిట్ గుర్తించిన 5 ఉద్యోగులు కలిసి ఈ తతంగం మొత్తం నడిపించారు. వీళ్ళంతా కలిసి డబ్బులు ఎలా మాయం చేశారు, సెక్యూరిటీని ఎలా మేనేజ్ చేశారు అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా మాట్లాడుకుందాం. వీటన్నిటికంటే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలి. బీజేపీ అధికారంలో ఉంటేనే సనాతన ధర్మం, గుడులని కాపాడుతాం, లేదంటే మన ధర్మానికే ప్రమాదం అని చెప్పి కాషాయ లీడర్లు చెప్తారు కదా. బట్ ఇక్కడ ఏంటి? సెంట్రల్లో ఉన్నది బీజేపీనే, యూపీలో ఉన్నది కూడా బీజేపీనే కదా. మరి యోగి ఆదిత్యనాథ్ గవర్నెన్స్లో ఇంత పెద్ద అవినీతి మరక ఎలా వచ్చింది? బీజేపీ సాధించిన అతిపెద్ద విజయం రామ మందిరం అని చెప్పి వాళ్ళు సొంతంగా ప్రచారం చేసుకున్నారు. పైగా మోదీ ప్రభుత్వమే ఈ రామజన్మ తీర్థ ట్రస్ట్ని స్వయంగా ఏర్పాటు చేసింది. అంటే ఈ అవినీతి మచ్చ మోదీ గవర్నమెంట్కి కూడా అంటుకునే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన గుడి ఇది. అక్కడ కోట్లాది మంది హిందువులు ఇచ్చిన కానుకలకి సెక్యూరిటీ లేదా అనే ప్రశ్న కామన్గా అందరిలో వస్తుంది. ఇక్కడ తమిళనాడు సీఎం విజయ్ని క్రిస్టియన్ అని చెప్పి బీజేపీ పదే విమర్శిస్తూ ఉంటుంది కదా. బట్ విజయ్ మాత్రం ఏ గుడి నుంచి వచ్చిన ఆదాయమైనా పక్కదారి పట్టకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా స్పెషల్ జీవోలు ఇవ్వాల్సిందే అని చెప్పి ఆ గుడిలో ఫెసిలిటీస్ కోసం ప్రత్యేకంగా ఒక జీవోని కేటాయించాడు. అండ్ వేరే పనుల కోసం అక్కడ ఎలాంటి నిధులు వాడకూడదు అని చెప్పి ఒక రూల్ పాస్ చేశాడు. ఇక అయోధ్య విషయానికి వస్తే జూన్ 7న యూపీ మాజీ మంత్రి ఫస్ట్ అలిగేషన్ చేశారు. 5 కోట్ల నుంచి 7.5 కోట్ల దాకా విరాళాలు మాయం చేశారని చెప్పారు. ఆ తర్వాత మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ దీని మీద ట్వీట్ చేశారు. ఏమని? వెంటనే సిట్ ఏర్పాటు చేయాలని చెప్పి అఖిలేష్ డిమాండ్ చేశారు. సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ డిమాండ్ చేయడంతో రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ రియాక్ట్ అయింది. ఎట్లాంటి గోల్మాల్ జరగలేదు, భక్తులు టెన్షన్ పడొద్దు అని చెప్పి మేము రాముడంతా నిజాయితీతో పనిచేస్తున్నామని చెప్పి డబ్బా కొట్టేశారు. బట్ అలిగేషన్స్ కంటిన్యూ కావడంతో సీఎం యోగి ఆదిత్యనాథ్ సిట్ని ఏర్పాటు చేశాడు. 15 రోజుల్లోనే విచారణ కంప్లీట్ చేయాలని చెప్పి ఆర్డర్ కూడా ఇచ్చాడు. లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ నేతృత్వంలో ఐజీ కిరణ్, ఫైనాన్స్ స్పెషల్ సెక్రటరీ నీల్ రతన్లతో ఈ త్రిసభ్య కమిషన్ ఏర్పాటయి రంగంలోకి దిగి విరాళాల్లో నిజంగానే అవినీతి జరిగింది అని చెప్పి తేల్చేసింది. దిస్ ఈస్ ద ఫస్ట్ బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఆఫ్ అయోధ్య టెంపుల్. ఇక్కడ రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ సభ్యులు, మరోవైపు బ్యాంకు ఉద్యోగులు, ఆలయ ఉద్యోగులు ఇందులో కీలకంగా ఉన్నట్లు తేల్చేసింది. విరాళాల దొంగతనం కేసులో 150 మంది అనుమానితులని గుర్తించిన సిట్ 25 మంది పైన చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది. అనిల్ మిశ్రా, చంపత్ రాయ్, లవకుష్ మిశ్రా, అవనీష్, అన్కల్ప్ మిశ్రా, కరుణే, రామ్ శంకర్ అలియాస్ తిన్ను యాదవ్ని ఇందులో కీలక నిందితులుగా చేర్చింది. చూసారా? అసలు అవినీతే లేదు, అవినీతి మరకలే మా పార్టీకి లేవనుకున్న ఈ సందర్భంలో ఇంతమందిని నిందితులుగా చేర్చేసింది సిట్. వీళ్ళు ఇచ్చిన కన్ఫర్మేషన్తో 2 కోట్లు సిట్ స్వాధీనం చేసుకుంది. ఇక్కడ అంటే తప్పు జరిగింది కదా, అవినీతి జరిగింది కదా. జూన్ 13న తిన్ను యాదవ్ ఇంట్లో కిలోల కొద్ది బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. ఈ విరాళాలతో భూములు కొన్నప్పుడు అందులో కూడా 55 కోట్ల దాకా అవినీతి జరిగింది అని చెప్పి సిట్ డౌట్ రేజ్ చేసింది. ఇప్పటికే ప్రాథమిక నివేదికని ప్రభుత్వానికి సబ్మిట్ చేసింది. వీళ్ళంతా కలిసి హుండీ గదికి ఉన్న సీసీటీవీ ఫుటేజ్లని ట్యాంపరింగ్ చేశారు అని చెప్పి, డబ్బులు మాయం చేశారని చెప్పి సిట్ నివేదికలో పొందుపరిచింది.
సో ఇక్కడ విరాళాల పెట్టెలని లెక్కబెట్టేటప్పుడు కనీసం ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను ఉండకుండా డిలీట్ చేశారంట. లెక్కబెట్టిన వాటికి సరైన డాక్యుమెంట్స్ లేవు, డిజిటలైజేషన్ అసలే లేదు. మీకు ఒక షాకింగ్ విషయం చెప్పాలి, 11 నెలల్లో రామమందిరం భద్రత కోసం అంటే సీసీ కెమెరాలు సెక్యూరిటీ కోసమే 10 కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. మరి వీళ్ళు ఇంత ఖర్చు చేశారు కదా, కానీ సెక్యూరిటీ ఏ రేంజ్లో ఉండాలి, ఊహిస్తేనే మైండ్ బ్లోయింగ్గా ఉండాలి. బట్ ఇక్కడ అలాంటి సీనే లేదు. ఇక్కడ విరాళాల పెట్టెలు ఉండే గదిలోకి ఎవరు వెళ్ళారు అనేది కూడా తెలుసుకోలేనంతగా ఉంది. సో ప్రధాన నిందితులు విరాళాల పెట్టెల్లోని డబ్బులని ఇష్టారాజ్యంగా పక్కదారి పట్టించేసిన మింగేసిన గుర్తించలేనంతగా ఇక్కడ ఒక సిస్టమ్ నిద్రపోయి వ్యవహరిస్తోంది. తమ జేబుల్లో డబ్బులు పెట్టుకొని వెళ్ళినా సరే పట్టుకోలేనంతగా దీనావస్థలో ఉంది అయోధ్య రామ మందిర్ ట్రస్ట్. భక్తులు ఇచ్చిన బంగారు ఆభరణాలు వజ్రాలను కొట్టేసి నకిలీ వస్తువులు పెట్టినా సరే ఐడెంటిఫై చేయలేని రేంజ్లో అక్కడ సెక్యూరిటీ ఉంది. ఎస్, దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. మీ అందరూ ఒకవేళ అయోధ్య రామ మందిర్కి డొనేట్ చేసిన బంగారు వస్తువులు కావచ్చు, ఆభరణాలు కావచ్చు, డబ్బులు కావచ్చు, ఏమైనా చేసి ఉంటే ఖచ్చితంగా ఈ సిట్ నిందితులుగా చేర్చిన వీళ్ళ జేబుల్లోకో వీళ్ళ ఇళ్లలోకే మీ డబ్బులు మీ ఆభరణాలు ఖచ్చితంగా వెళ్ళి ఉంటాయి. అందుకే నిందితులు ఇంతకాలం గోల్మాల్ చేసేసారు. సిట్ కూడా ఇదే చెప్పింది, అడుగడుగునా సెక్యూరిటీ సిస్టమ్ దారుణంగా ఉంది, అసలు సెక్యూరిటీ లేదు, రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ మొత్తాన్ని మార్చేయాలని చెప్పి ప్రతి వారం ఖచ్చితమైన ఆడిటింగ్ చేయాలని చెప్పింది. ఇవి చేయకుంటే విరాళాలకి ఖచ్చితంగా రక్షణ ఉండదు అని చెప్పి సిట్ తేల్చి పారేసింది. ఇక్కడ ప్రధాన నిందితుల్లో 5 ఉద్యోగులు ఉన్నారని చెప్పాను కదా, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. లవ్ కుష్ మిశ్రా కార్ మెకానిక్గా పనిచేసేవాడు. అతనికి మొదట్లో పెద్దగా ఆస్తులు లేవు, కానీ ఆలయ సేవలు చేరిన తర్వాత బాగా డబ్బులు సంపాదించేశాడు, తెగ ఆస్తులు కొనేశాడు. సిట్ అతన్ని ఇంట్లో పెద్ద ఎత్తున నగ స్వాధీనం చేసుకుంది. అనుకల్ప్ మిశ్రాకి మొదట్లో అసలు ఏమీ ఆస్తులు లేవు, ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి. బట్ టెంపుల్ విరాళాల లెక్కింపులు దాని మేనేజింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఏకంగా నిధులు గోల్మాల్ చేసేసాడు. ఇల్లు, భూములు, ఫామ్ హౌస్లు ఏకంగా ఎవరు ఊహించినంత స్థాయికి వెళ్ళిపోయాడని అలిగేషన్స్ ఇతనిపై ఉన్నాయి. అండ్ రామ్ శంకర్ అలియాస్ టిన్ను యాదవ్ మొదట్లో ఆటో డ్రైవర్ ఇతను. బట్ ఆలయ ఉద్యోగిగా చేరిన తర్వాత, రామ జన్మభూమి ట్రస్ట్లో మెంబర్ అయిన తర్వాత బాగా డబ్బు సంపాదించేసి ల్యాండ్స్ కొన్నారు, హాస్టల్స్ పెట్టారు, బిజినెస్ ఎక్స్పాండ్ చేశారు, అయోధ్య మరియు లక్నో ప్రాంతాల్లో ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. టిన్ను ఇంట్లో ఒకవైపు నగదు దొరికింది, బంగారం దొరికింది, ఇవన్నీ ఇప్పుడు సిట్ రికవరీ చేసింది. అవనీష్ కూడా సేమ్ విరాళాల లెక్కింపు మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లోనే పనిచేశాడు. ఈయన కూడా బాగానే డబ్బులు గోల్మాల్ చేసినట్టు నివేదికలు ఉన్నాయి. కరుణే అనే 5వ వ్యక్తికి ముందు 4గురితో సంబంధాలు ఉన్నాయని వీళ్ళంతా కలిసి గోల్మాల్ చేసేసారు. సో ఈ లవ్ కుష్ మిశ్రా, అనుకల్ప మిశ్రా ఆలయ ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రాకి రిలేటివ్స్. ఆయన రిఫరెన్స్తోనే వీళ్ళు ఉద్యోగులుగా చేరారు. సో ఇప్పుడు అర్థమైంది కదా, సిట్ తేల్చింది నిజమే అని చెప్పి. సిట్ విచారణలో వీళ్ళు బయటకు వచ్చారు. బట్ రాని వాళ్ళు ఇంకెంతమంది? ఆలయ ట్రస్ట్ సభ్యులు గోల్మాల వెనక ఉన్నారు అని ఖచ్చితంగా సిట్ ఇప్పుడు నిర్ధారించింది. దీని వెనక చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి. కాకపోతే వాళ్ళందరి పేర్లని సిట్ ఇంకా బయటపెట్టలేదు. నాకు తెలిసి ఇంకొక 1 వీక్ లోపు ఫైనల్ నివేదిక ఇచ్చేస్తారు. ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయి అనేది ఇప్పుడు పెద్ద మిస్టరీ. బట్ 100 ఏళ్ళు కష్టపడి రాముడి గుడి కట్టుకున్నాము అని చెప్పి పడే ఆనందం జస్ట్ 2 ఏళ్లలో ఆవిరైపోయేలా చేశారు ఈ నిందితులంతా. కోట్లాది మంది భక్తులు తాము రాముడికే ఇస్తున్నాం అనుకొని ఇచ్చిన విరాళాలు రాబందుల్లాగా కుక్కేశారు. ఇది కుంభకోణం కాదు, బీజేపీపై కోట్లాది మంది హిందువులకున్న నమ్మకాన్నే దెబ్బతీసే ఒక పెద్ద అవినీతి. ఎందుకంటే సనాతన ధర్మం, హిందూ ఆలయాలు బాగుండాలంటే బీజేపీ ఉండాలి అని పదే హిందువుల్లో నమ్మకాన్ని పెంచిన మోదీ అండ్ కో ఇప్పుడు వీటన్నిటిని చూస్తే నమ్మకమే పోగొట్టుకునేలాగా ఈ అయోధ్య ఇష్యూ జరిగింది. ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆలయాల్లో ఈ స్థాయి అవినీతి ఎక్కడా జరగట్లేదు. అందుకే బీజేపీ ఇప్పుడు డైలమాలో పడింది. సొంతంగా అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున బీజేపీ మాత్రమే చేయగలదు అని చెప్పి చేసి చూపించిన అయోధ్య రామ మందిర్లో ఈ స్థాయి అవినీతి భాగోతం నాకు తెలిసి బీజేపీ అధికారంలోకి వచ్చిన ఇన్నేళ్లలో ఎప్పుడు కూడా జరగలేదు. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ 15 ఏళ్ళు పరిపాలనలో మోదీకి ఒక పెద్ద అవినీతి మచ్చ తీసుకొచ్చింది మాత్రం ఈ అయోధ్య రామ మందిర్లో జరిగిన ఈ అవినీతి కుంభకోణం. ఇంకా పందికొక్కుల్లాగా చాలామంది ఆభరణాలు, నగదు, అక్కడ ఉన్న డొనేషన్స్ అన్నీ నొక్కేశారనే ఆరోపణలు ఉన్నాయి. ట్రాన్స్పరెంట్గా గవర్నమెంట్ వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చి ఆలయానికి దక్కాల్సిన అన్ని ఫండ్స్ ఆలయానికి దక్కేలాగా చేస్తే కొద్దో గొప్ప
తిరిగి ఆ నమ్మకాన్ని గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఒక విషయం ఇక్కడ మీ అందరిని అడుగుతాను, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరినీ, బీజేపీ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్లో ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, మిగతా రాష్ట్రాల్లో ఒకవేళ ఇది జరుగుండుంటే ఎలాంటి చర్యలు తీసుకునేవాళ్ళు, ఎలాంటి శిక్షలు పడేవి? లెట్స్ కమెంట్.